హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ కొత్త లోకాయుక్తగా జస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జునరావుని నియమించినట్లుగా వార్తలొస్తున్నాయి. దానికి సంబంధించిన నియామకం జరిగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సెలక్షన్ కమిటీ సమావేశమైంది. సెలక్షన్ కమిటీ సమావేశమై మల్లికార్జునరావు గారిని జస్టిస్ మల్లికార్జునరావు గారిని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నూతన లోకాయుక్తగా నియమించారు అనేది వార్త. సో, ఈ వార్త పైన మాజీ జడ్జి, సీనియర్ అడ్వకేట్ జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. న్యాయానికే న్యాయం కావాల్సిన పరిస్థితి ప్రస్తుతం వచ్చింది అని చెప్తున్నారు. జడ శ్రవణ్ కుమార్ రైజ్ చేస్తున్న అబ్జెక్షన్స్ ఏంటి? లోకాయుక్త నియామకం వెనక ఏం జరిగింది? లోకాయుక్త నియామకం ఎందుకు విమర్శల పాలవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. జడ శ్రవణ్ కుమార్ రైజ్ చేస్తున్న అంశాలు చంద్రబాబు నాయుడు గారు గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అంశానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ బెయిల్‌ని పర్మనెంట్ బెయిల్‌గా మార్చింది జస్టిస్ మల్లికార్జునరావు. జస్టిస్ మల్లికార్జునరావు ఈ కేసు హీరింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారు. సో, అప్పుడు ఆయనకి బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా చంద్రబాబు నాయుడు గారు నియమించారు అనేది జడ శ్రవణ్ కుమార్ చెప్తున్న మాట. సో, దానికి ఆయన చెప్తున్న నేపథ్యం క్విడ్ ప్రోకో తరహాలో దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోయే తరహాలో ఈ నియామకం ఉంది. నియామకం ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన అవినీతి పైన విచారించే బాధ్యతలో ఉండాల్సిన లోకాయుక్తని అదే ప్రజాప్రతినిధులు నియమించే పరిస్థితి, సెలెక్ట్ చేసే పరిస్థితి రావడం వ్యవస్థలకు మంచిది కాదు అనేది శ్రవణ్ కుమార్ చెప్తున్నమాట. అసలేం జరిగింది నియామకంలో? నియామకం ఎలా జరిగేది గతంలో? ఇప్పుడు ఎందుకు విమర్శల పాలవుతుంది అంటే 2024 డిసెంబర్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త నియామకానికి సంబంధించి ఉన్న ప్రొసీజర్ ఏంటి అంటే హైకోర్టు చీఫ్ జస్టిసు లోకాయుక్తగా ఎవరుండాలనేది సిఫారసు చేస్తారు. ఆయన సిఫారసు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లోకాయుక్తని నియమిస్తారు. ఇది ప్రొసీజర్ గతంలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్‌లో లోకాయుక్త చట్టానికి సవరణ చేశారు. లోకాయుక్త చట్టానికి సవరణ చేసి సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ముఖ్యమంత్రి అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, ప్రతిపక్ష నేత, అలాగే ముఖ్యమంత్రి క్యాబినెట్‌కి సంబంధించిన ఒక సీనియర్ మంత్రి లేదా హోంమంత్రి. మొత్తం 5గురితో కూడిన కమిటీ, సెలక్షన్ కమిటీ లోకాయుక్తని ఎంపిక చేస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టానికి చేసిన సవరణ. సో, ఈ సవరణ మేరకు 1983లో ఉన్న చట్టానికి సవరణ చేసి ఈ కొత్త యాక్ట్‌ని తీసుకొచ్చారు. సో, దీని ప్రకారం నియామకం జరిగింది అని చెప్తున్నారు. ఇదే చట్టంలో ప్రతిపక్ష నేత స్థానంలో ప్రతిపక్ష నేతకు ఒకవేళ ప్రతిపక్ష నేత హోదాలో ఎవరు లేకపోతే ఈ నలుగురు సభ్యులే ఎవరు లోకాయుక్తగా ఉండాలనేది డిసైడ్ చేయొచ్చనేది కూడా 2024 డిసెంబర్‌లో తీసుకొచ్చిన సవరణలో పొందుపరిచారు. సో, అంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని క్లారిటీ వచ్చింది కాబట్టి సో, ఆయన్ని ఈ లోకాయుక్త సెలక్షన్ కమిటీలో ఉంచాల్సిన అవసరం లేదు అనేది కూడా సవరణ చేశారు. కాబట్టి నలుగురు బృందం ఈ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సో, ఈ చట్టానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసిన సందర్భంలోనే ఎవరైతే లోకాయుక్తగా ఉండాలనే దానికి సంబంధించి చెప్పిందేంటంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి లోకాయుక్త పదవికి అర్హులుగా ఉంటారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలో ఉంది. సో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 21 మంది హైకోర్టు న్యాయమూర్తులు రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రత్యేకంగా ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 21 మంది న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. అందులో ఇద్దరు చీఫ్ జస్టిస్‌లుగా కూడా పనిచేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌లుగా కూడా పనిచేశారు. వాళ్ళకు 10 ఏళ్లకు పైగా దశాబ్ద కాలానికి పైగా వాళ్ళకి న్యాయమూర్తులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో, అటువంటి వాళ్ళు ఉన్న సందర్భంలో వాళ్ళని కాదని మల్లికార్జునరావు గారికి లోకాయుక్త బాధ్యతలు ఇవ్వడం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేశారు కాబట్టి ఆయనకిచ్చారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది అనేది విమర్శ యొక్క సారాంశం. ఎందుకంటే ఆయన మల్లికార్జునరావు రిటైర్ అయింది మొన్న. నిజానికి 2024 డిసెంబర్‌లో ఈ చట్టానికి సవరణ చేస్తే 24 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 ఏళ్ల పాటు ఎందుకు లోకాయుక్తని నియమించలేదు అనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. మల్లికార్జునరావు రిటైర్ అయిన తర్వాత 6 నెలల పాటు వేచి ఉండి ఆ తర్వాత ఇప్పుడు ఆయన్ను నియామకం చేశారు. ఇమ్మీడియేట్‌గా నియామకం చేస్తే విమర్శలొస్తాయనే అనే కారణంతో ఇప్పుడు నియామకం చేశారు అనేది ప్రభుత్వం ఫేస్ చేస్తున్న విమర్శ. మల్లికార్జునరావు కాకుండా చీఫ్ జస్టిస్‌లుగా పనిచేసి దశాబ్ద కాలం పైగా హైకోర్టులో
న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళుండగా వాళ్ళనెందుకు పక్కన పెట్టారు? ఈయన్ని మాత్రం ఎందుకు సెలెక్ట్ చేశారనే దానికి సంబంధించిన ఆన్సర్ కనపడట్లేదు. సీనియారిటీ చూస్తే ఈయన కంటే ఎక్కువ సీనియారిటీ ఉన్నవాళ్ళు చాలామందున్నారు. పైగా చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న వాళ్ళని పెట్టాలనేది మీరే చేసిన చట్ట సవరణ. చీఫ్ జస్టిస్‌లుగా కూడా పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళున్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్‌లుగా పనిచేసిన వాళ్ళు ఇద్దరున్నారు. దశాబ్ద కాలం పైగా అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళనెందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఇంకా అంతకంటే ఈ మల్లికార్జునరావు కంటే జస్టిస్ మల్లికార్జునరావు కంటే ఎక్కువ అనుభవం ఉండి, ఎక్కువ కాలం హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనే ప్రశ్నకు ప్రభుత్వం ఆన్సర్ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. పైగా గతంలో లక్ష్మణ్ రెడ్డి లోకాయుక్తగా ఉన్న సందర్భంలో ఆయన పదవీ కాలం ముగిసిపోతున్న సందర్భంగా అప్పటి చీఫ్ జస్టిస్ గవర్నర్‌కి ఒక పేరుని సిఫారసు చేశారు. ఈ చట్ట సవరణ జరగడానికంటే ముందే అది జరిగింది. సో, ఆ సిఫారసు చేసిన పేరుని ఇమ్మీడియేట్‌గా లోకాయుక్తగా ప్రకటించాల్సి ఉంది. ప్రకటించకుండా లోకాయుక్త చట్టానికి సవరణ చేశారు. సవరణ చేసి ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు? వెయిట్ చేసి ఇప్పుడు చాలామంది అనుభవం ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఈయన్ని మాత్రం ఎందుకు తీసుకున్నారు? పైగా ఇంకొక విమర్శ ఏమొస్తోంది అంటే, మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో చేసిన అవినీతి పైన కూడా లోకాయుక్త విచారణ చేస్తుంది. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోనే కమిటీ వేయటం, ముఖ్యమంత్రే తన పైన ఫిర్యాదులను ఎవరు తీసుకోవాలో డిసైడ్ చేసే పరిస్థితి ఉండడం, ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్‌కి సంబంధించిన ఒక సీనియర్ మంత్రి కూడా ఈ కమిటీలో ఉండడం, ఆ సీనియర్ మంత్రి కూడా లోకాయుక్త పరిధిలోకొస్తారు. ఆ సీనియర్ మంత్రి ఏమైనా అవినీతి చేసినా, వాళ్ళపైన ఏమైనా అలిగేషన్ వచ్చినా లోకాయుక్తే విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, సెలక్షన్ కమిటీలో ఉన్న నలుగురిలో ఇద్దరు ముఖ్యమంత్రి, మంత్రి కూడా లోకాయుక్త పరిధిలోకొస్తారు. లోకాయుక్త వాళ్ళపైన విచారణ చేయడానికి సంబంధించిన అధికారాన్ని కలిగి ఉంటుంది. సో, వాళ్ళే లోకాయుక్తగా ఎవరుండాలో నియమించడం అనేది స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. మంత్రులు, క్యాబినెట్ చేసే అవినీతి పైన విచారణ చేసే అధికారం లోకాయుక్తకున్న సందర్భంలో, లోకాయుక్తగా ఎవరుండాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తే, ఇంకా స్ఫూర్తి దెబ్బతింటుంది కదా! ఏ పర్పస్ కోసమైతే లోకాయుక్తని ఏర్పాటు చేశారో, ఆ పర్పస్ దెబ్బతింటుంది కదా! గతంలో ఉన్న పద్ధతి, గతంలో ఉన్న వ్యవస్థ మార్చాల్సి వచ్చినప్పుడు అంతకంటే బెటర్‌గా ఉండాలి కదా! అంతకుముందున్న వ్యవస్థ హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచించేవాళ్ళు, గవర్నర్ అపాయింట్ చేసేవాళ్ళు. సో, దానిలో వచ్చిన ఇబ్బందేంటి? దానిలో వచ్చిన నష్టమేంటో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే బెటర్‌గా ఉండాల్సిన వ్యవస్థకు బదులు, దానికంటే బెటర్‌గా తీసుకొచ్చిందేంటి? ముఖ్యమంత్రి, మంత్రి, అసెంబ్లీ స్పీకరు, శాసనమండలి చైర్మన్, ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లాగో లేరిప్పుడు. సో, కాబట్టి వీళ్ళందరినీ దీంట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా లోకాయుక్తకు సంబంధించిన స్ఫూర్తిని దెబ్బతీశారు అనే మాట, అనే విమర్శ ప్రభుత్వం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ కంటెస్ట్‌లోనే జడ శ్రవణ్ కుమార్ రైజ్ చేస్తున్న ఈ అంశాల పట్ల ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. లోకాయుక్తకు సంబంధించిన స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది ఇది. ఇలా చేసి ఉండకూడదు అంటూ ప్రభుత్వం పైన చాలామంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది మల్లికార్జునరావు జస్టిస్ మల్లికార్జునరావుకి అదనపు అర్హత ఏమైనా ఉండి ప్రభుత్వం ఎంపిక చేసిందని అనుకున్నా, ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి తప్పుడు ఆలోచన లేదు అని భావించినా, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారు కాబట్టి జస్టిస్ మల్లికార్జునరావుకి పదవి ఇచ్చారు అని అనుకోకూడదు. అలా అనుకుంటే అది తప్పవుతుంది. ఇదిగో ఈ కారణాల చేత జస్టిస్ మల్లికార్జునరావుని మేము ఎంపిక చేశామని ప్రభుత్వం చెప్పడానికి సంబంధించిన మెటీరియల్ ఏమైనా ఉందా? ఆ మెటీరియల్ ఉంటే ఏముండాలి? ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పి ఉండాలి. లేదా ఆయన చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు అని ఉండాలి. లేదా ఇంకేదైనా ఉండాలి. అటువంటి మెటీరియల్ కూడా ఏం కనపడట్ల. రిటైర్ అయిన వాళ్ళలో చాలా తక్కువ కాలం హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళలో జస్టిస్ మల్లికార్జునరావు ఒకరు. తక్కువ కాలం పనిచేసిన వాళ్ళలో ఒకరాయన. ఎక్కువ కాలం దశాబ్ద కాలానికి పైగా పనిచేసిన వాళ్ళున్నారు. వాళ్ళని వదిలి ఈయన్నెందుకు చేశారు అనే దానికి ఆన్సర్ లేదు. జస్టిఫికేషన్ లేదు. కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆయనకి పదవి ఇచ్చారా అనే విమర్శల్ని ప్రభుత్వం ఫేస్ చేస్తోంది. ఆ కంటెస్ట్‌లోనే జస్టిస్ శ్రవణ్ కుమార్ న్యాయానికే న్యాయం జరగాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్టిక్యులర్‌గా యువతలో ఈ దేశంలో వ్యవస్థలు పనిచేస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఎగ్జాంపుల్ చూసాం మనం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఒక చిన్న సోషల్ మీడియా అకౌంట్‌తో ప్రారంభమై దేశ ప్రజలందరినీ కదిలించి భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళన వెళ్ళడం చూసాం. సో, వ్యవస్థలు ఫెయిల్ అయితున్నాయి లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతున్న నేపథ్యంలో వ్యవస్థల్ని ఇంకా వీక్ చేస్తున్నారు ప్రభుత్వాలు. వ్యవస్థలను వీక్ చేయడం ద్వారా వ్యవస్థలకు సంబంధించిన ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు లాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి ఇంప్రెషన్ కనబడుతోంది. లోకాయుక్త నియామకం సందర్భంగా. సో, ప్రభుత్వం దీనిపైన ఏ రకమైన ప్రకటన చేస్తుంది? ప్రభుత్వం దీనికి ఏం ఆన్సర్ చేస్తుంది? చూడాల్సి ఉంది.